సృష్టి ఇలా ఉందా? నన్ను ఇలా సృష్టించాడా నా ప్రభు? అందుకే నా బలహీనురాలని ప్రేమిస్తున్నాడా, నన్ను బలపరుస్తున్నాడా అని నేను ఎంతో ఎంతో గర్వించాను ప్రభుని బట్టి. ఎందుకమ్మా పైకి రావట్లేదు? మీరు నిజంగా ప్రభుని ప్రేమిస్తే, ప్రభుని వెంబడిస్తే మీరు ఇలా చెయ్యరు. దయచేసి ఇలా చెయ్యకండి. మీ ఆత్మను మీరు కాపాడుకోండి బిడ్డలారా. మరి వాక్యంలోకి వెళ్దాం. చూడండి, ఏ గ్రంథం 11-13 చదవండి. 11-13 ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కొన్ని విషయాలు అవి కూడా మనము వాక్యంలోకి వెళ్దాం. ఏ గ్రంథము చూసారా? ఏమంటండి? నీవు నీ మనసుని తిన్నగా నిలుపుకో. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. దయగల యేసయ్యా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు తండ్రి. అయా సృష్టికర్తవు నీవే ప్రభా, రక్షకుడు నీవే ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడు నీవే ప్రభా. అయా మీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. నా జీవితంలో మీరు చేసిన మేలు, అద్భుతాలు, ఆశ్చర్యకరం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించుటకు మీ కృప దయచేయండి. మీ ఆత్మతో నింపు ప్రభు, ఆత్మతో నింపి నాయన నాతో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడి సరిచేసి మా హృదయాలు తిన్నగా నిలుపుకున్నటకు, శిరంగా నిలుపుకున్నటకు, భయభక్తులతో నిలుపుకున్నటకు కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటో తెలుసా? సంఘానికి రావాలి. దేవుని కోరిక అది, దేవుని చిత్తము, ప్రణాళిక కూడా. ఎక్కడికి రావాలంటే మనము పునరుద్ధాన దినము ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. తర్వాత ఇక్కడ కూర్చుని మనం ఏం చేయాలంట? మన మనసును తిన్నగా, ఏమా మన మనసుని ఎలా పెట్టుకోవాలంట? తిన్నగా పెట్టుకోవాలి. అంటే మన మనసు తిన్నగా ఉండట్లేదు కదండి. అటు ఆలోచనలు, ఇటు ఆలోచనలు, ఇటు తలంపులు, అటు తలంపులతో అది గలిబిలి చేసేసుకుంటున్నాం మా మనసుని. ప్రభు పట్ల పెట్టలేదు, ప్రభు వైపు చూడట్లేదు. ఆ మనసు ప్రభుని ఆరాధించాలని లేదు, ప్రభు మాటలు వినాలని ఆ మనసును మనం తిన్నగా ఉంచుకుంటలేదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీ మనసుని ఏం చేయి? తిన్నగా పెట్టుకో. అంటే జాగ్రత్తగా ఇటు అటు ఇటు అటు తిప్పకు. నీ మనసును తిన్నగా పెట్టుకుని నీ చేతులు ఏం చెయ్యి? చాపు. ఎవరి వైపు చాపు? ఎవరి వైపు చాపాలమ్మా? మన హస్తాలు దేవుని వైపు చాపాలి. చూడండి, మన పాటలో ఉంది, మన హస్తాలు చాపినప్పుడంట ఆయన కొడతాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడంట? మనం కరములు ఎత్తి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ హస్తాలు ఎవరు ముట్టుతారో తెలుసా? యేసయ్య ముడతాడు, మనల్ని బలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉండవలసింది విశ్వాసం. ఆ బ్రదర్ చెప్పాడు, నాకు ఎందుకు వస్తున్నావయ్యా ఏంటి అంటే, దేవుని యందు నాకు విశ్వాసం. చేతులు పై దేవుని వైపు శాపాలు మనం. ఇంకేమన్నాడమ్మా? ఏమంట? నీ చేతులు చాపు దేవుడి వైపు, నీ పాపము నీ చేతిలో. పాపము నీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఏం చెయ్యి? విడిచిపెట్టేసేయ్. ఏదన్నా కానివ్వండి, ఏ పాపమన్నా కానివ్వండి, చూపుల్లో ఉండొచ్చు, మాటలో ఉండొచ్చు, లేదా నడవడిలో ఉంచచ్చు. ఇందాక మనం చదువుకున్నట్టు మన మనసు అటు ఇటు పోతుందేమో. నీ చేతిలో పాపం లేకుండా నువ్వేం చేయాలి? దాన్ని విడిచిపెట్టేదానిగా నువ్వు ఉండాలి. చూడండి, అది మనం ఎక్కడ చదివే కింద చదవండి.
10 చదవండి. ఆ, 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 ఆ. ఏమంటే ఏం చేశాడట? మన పాపముల గురించి ఆయన ఏం చేస్తున్నాడు? పాపాలు ఏం చేస్తున్నాడట? వెతుకుతూ ఉన్నావు. ఉమ్. ఏమంటే నీ హస్తములు ప్రభువా నన్ను నా అవయవాలన్నీ కూడా నిర్మిస్తున్నాయి. ఎవరి హస్తాలు? ఎవరి హస్తాలు నిర్మిస్తున్నాయి? యేసయ్య హస్తాలతోటి నిర్మిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నిర్మించాడో తెలుసా? జగత్ పునాది వేయక ముందే నిన్ను నన్ను నిర్మించాడు. హల్లెలూయా. నిన్న మొన్న కాదు, లేదా 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కాదు. ఎప్పుడో తెలుసా? ఈ భూమి పుట్టక ముందు ఎలా నిర్మించాడు? ఒకసారి చదవండి అమ్మ కింద. నన్ను రూపించి ఉన్నావు. అప్పుడు రూపించాడు నిన్ను నన్ను. ఎలా ఉండాలో రూపించాడు. ఆయన ప్రణాళికలను ఏం చేయాలో చెప్పాడు. ఆయన ప్రణాళికలో మనము ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిర్మించుకున్నాడు. చదవమ్మా. ఏం చేస్తున్నావు? నిండి వేయించున్నావు. ఏ మందుగా ఉన్నామంట? చిగట మండుగా ఉన్న నన్ను. మనం ఎవరమంట? జాగ్రత్త. మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. డబ్బు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు. నాకేంటి అని గర్విస్తున్నామేమో ఈ రోజున. లేకపోతే నాకు అందం ఉంది, నాకు శక్తి ఉంది, బలం ఉంది, చర్చికి వెళ్ళక్కర్లేదు. ఏమేస్తావు చర్చికి? నేను బ్రతకట్లేదా? నేను సంపాదించట్లేదా? ఎందుకు చర్చికి అని మన హృదయాల్లో మనము అనుకుంటున్నాం. కాబట్టి అటు ఇటు తిప్పకండి అన్నాడు. ఎవరిమంట? మనం మట్టిని ముట్టుకుంటానికి ఎవరైనా ఇష్టపడతారా? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా ప్రభు ఆయనకి ఏం పని మట్టిని తీయటానికి? ఏమా నువ్వు ముట్టుకుంటావా మట్టి? కొన్ని నేను ముట్టుకుంటానా మట్టిని? మట్టి ఎక్కడ ఉంటుంది? మన కాళ్ళ కింద ఉంటుంది. జాగ్రత్తగా వినండి బిడ్డలారా. ప్రభు మన గురించి ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా విందాం. మనల్ని ఎవరు నిర్మించలేదు. ఎవరు నిర్మించారు? యేసయ్య నిర్మించాడండి. జిగట మట్టిని తీసి నువ్వు నిర్మించితివి. ఏమంటావు? చూసారా? ఆ సంగతి జ్ఞాపకం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకోవాలా వద్దా? ఏమని? నా ప్రభువు నిర్మించాడు ఆయన చేతులతో. నేను జిగట మన్నిని. నీకు ఉండొచ్చు, దేవుడు ఆశీర్వదించి నీకు మేడలు మిగిలించాడేమో, వెండి బంగారాలు ఇచ్చాడేమో, మంచి కాస్ట్లీ వస్త్రాలు ఇచ్చాడేమో, మంచి సంతానము, కుటుంబం బాగుంది. ఇవన్నీ చేసింది కూడా ఎవరు కదా? నీకు నువ్వుగా చేసుకున్నావా? నువ్వు సంపాదించుకున్న డబ్బుతో చేసుకున్నావా? నువ్వు సంపాదించాలంటే నీకు శక్తి బలం కావాలి కదా, ఆరోగ్యం కావాలి కదా. ఎవరు ఇస్తారవి? ఎవరిస్తారండి? ఆయనే కదా ఇవ్వాలి. ఆయన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఏమంటే నీవు మరలా మన్నుగా చేయదువా? మళ్ళీ మన్నుగా చేస్తాడో చేయదా? ఏమండి? మన్నుగా చేస్తాడు. ఇంకేమంటున్నాడు? ఏమంటండి? చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పించివి. హల్లెలూయా.
చేతి పని. అందరూ చెప్పండి, ఇది ఏ పని? నువ్వు నిర్మించడానికి ఆయన చేతులతో నన్ను నిర్మిస్తూ ఉన్నాడు, నిన్ను నిర్మిస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రభువుని మనము స్తుతించాలా వద్దా? రావాలా వద్దా? ఆయన దగ్గరికి ఆయన మాట వినాలా వద్దా? ఇంకా ఏమన్నాడమ్మా? ఏమంటామా? రక్తము మాంసం ఇచ్చాడు, ఎముకలతోనూ నరాలతోనూ నన్ను స్పందించి తిరిగి ఏమేమి కప్పాడు? కప్పితివి. దేంతో కప్పాడంటే లోపల ఏమున్నాయి? మనలో ఏమున్నాయి? మాంసము, ఎముకలు, నరాలు, మాంసము. ఏం చేశాడు? ఈ 4 అవయవాలు అమ్మా, ఈ 4 అవయవాలు నిర్మించి అది ఎక్కడుండాలి? మాంసం ఎక్కడుండాలి? నరం ఎక్కడుండాలి? ఎముకలు ఎక్కడుండాలి? మాంసంలో ఇది ఏంటి? శరీరం ఎక్కడుండాలి? అన్ని ఆయన నిర్మించి దానిపైన ఏం కప్పాడు? చర్మము కప్పాడు. కప్పేశాక మామూలు ఒక రూపం వచ్చేసింది. మనం రూపం వచ్చేసింది, లేచిపోయి మాట్లాడేస్తామా? నడిచేస్తామా? కాదు. ఏం కావాలి? అసలైంది ఏంటది? జీవము. ఆయన జీవాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు కదా. తర్వాత ఏమిచ్చాడు? ఆయన ఆత్మనిచ్చాడు. మనలో ఉన్న ఆత్మ ఎవరిది? ఏమంటే దేవుడు వింటారా? శరీరం ఒక్కటే భూమి నుంచి తీశాడు. శరీరం ఒక్కటే దేని నుంచి తీశాడు? భూమిలోంచి తీశాడు. ఎముకలు, మాంసము, నరాలు, తర్వాత ఇంకేంటండి అది? చర్మము లోక సంబంధమే. ఈ లోపలున్న అవయవాలన్నీ ఎవరి అండి? యేసయ్య. కానీ కప్పింది జిగటమన్నైన ఈ శరీరాన్ని కప్పింది మాత్రమే భూమి నుంచి తీయబడ్డది. భూమి నుంచి తీయబడ్డది కాబట్టి ఆయన మరి ఏం చెప్తున్నాడంటే, మీరు శరీరధారిగా ఉండొద్దు కానీ ఆత్మ సంబంధులుగా ఉండండి అన్నాడు. ఎందుకు శరీర సంబంధిగా ఎందుకు ఉండద్దు అన్నాడు? ఆత్మ యేసయ్యది కాబట్టి నన్ను పోలి నడుచుకోండి, ఆత్మ సంబంధంగా జీవించండి తప్ప శరీర సంబంధులుగా మీరు ఉండకండి. అది అపవాదుగాడిది, అది లోకములోది. రేపు మట్టి అయిపోవాలి. మన పైన చదివాం కదా, ఏమైపోవాలంట? మట్టి అయిపోవాలి. మొదటి యోహాను పత్రిక చూడండి అమ్మా. రెండవ అధ్యాయం మొదటి నుంచి 2-3 వచనాలు చదవండి. ఏమంటండి? ఎవరాళ్ళు? ఎవరినంటున్నాడు ఆ మాట? ఏమ్మా? నా చిన్న పిల్లలారా అన్నాడు. ఏమంటండి? నా చిన్న పిల్లలారా మీరు పాపము చెయ్యకుండా ఉండుటకై, పాపము చెయ్యకుండా ఉండుటకై నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో ఉన్నాం మనం, చర్చికి రాలేదు, ఓకేనా? నువ్వు పాపము చెయ్యొద్దు, చెయ్యకుండా ఉండాలి అని చెప్పిన మాటలు మనం వింటామా? తెలుస్తాయా మనకి? ఎందుకు? ఎక్కడున్నాం మనం? ఇంటిలో ఉన్నాం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు లేవక్కడ నువ్వు. అటువంటిప్పుడు నీ ఆత్మ ప్రభువుని ఎట్లా వెంబడిస్తుంది? ఎట్లా ప్రేమిస్తుంది? ఏమంటే వెంబడిస్తుందా? ప్రేమిస్తుందా? నేర్చుకుంటానికి సిద్ధపడుతుందా? లేదు. ఇంకేమన్నాడండి?
మీకు రాయించున్నాను, ఎవడైనా పాపం చేసిన విడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఏమంటే మనము పాపము చేసిన ఎడల మనకి ఉత్తరవాది అయినా ఎవరున్నారు? తండ్రి. హల్లెలూయా. మనము పాపము చేశాము, చెయ్యొద్దని పైన చెప్పాడు, కింద ఏమన్నాడంటే మీరు పాపము చేసిన ఎడల ఉత్తరవాది ఎవరు? మన తండ్రి, అంటే ప్రభు. మనకి ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పాపములు బట్టి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కింద చదవండి ఆ మాట. తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనే ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. చాలండి. ఇక్కడ మరి చూడండి, రోమా పత్రిక రోమా 8:34 చదవండి. రోమా 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కృపాశమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. ఇక్కడ మనం ఇందాక యోహాను సువార్తలో ఏం చూసామంటే మన పాపములకు ఉత్తరవాది ఉన్నాడు అని చదివాం. ఉత్తరవాది ఎవరు? యేసయ్య. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకంటే ఆయన అంట తండ్రి కుడిపార్శ్వన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు అని ఇక్కడ వాక్యంలో ఉంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిగాడు మన పాపములు బట్టి, మన అపరాధములు బట్టి వాడు పరలోకమునకు వెళ్ళి వాడు అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉన్నాడు. ఎవరికి? తండ్రికి. మనకు తెలుసు, ఎక్కడ చదువుతాం మనం ఆ మాటనే. అపవాదిగాడు ఏ వాక్యంలోనూ ఉంది కదా, అటు ఇటు తిరుగుతుంటే అపవాదిగాడిని దేవుడు అడిగాడు, ఏ సతానా ఎందుకు ఇటు వచ్చావంటే, అయ్యా మరి ఎవరో యోబును ఒకసారి చూసావా, నువ్వు అన్నీ ఇచ్చావు, అన్ని సమృద్ధిగా ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు, ఆస్తిని ఇచ్చావు, నేను అతని గురించి అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా అంటే అతని మీద ఒక నింద మోపటానికి అతను వచ్చాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అపవాదిగాడు మన గురించి ఎన్నో నేరాలు మన మీద మోపి మనల్ని నరకానికి తీసుకువెళ్ళాలని వాడు తిరుగుతూ ఉంటే యేసయ్య ఏం చేస్తున్నాడంటే తండ్రి కుడిపార్శ్వన కూర్చుని, ఎక్కడ కూర్చున్నాడంటే తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఏం చేస్తున్నాడంటే చదవండి. ఏమంటండి? మన కొరకు విజ్ఞాపన చెయ్యువాడు ఆయనే. చదవండి. ఏమంటండి? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఎడబాయరు. ఎందుకు? ఆయన మనకి ఉత్తరవాదిగా ఉన్నాడు, మన పక్షాన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాయరు అంటున్నాడు. మరి ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నామా? ఏమండి? యేసయ్య ప్రేమిస్తున్నాడు, తండ్రి దగ్గర మన పాపాలు బట్టి విజ్ఞాపన చేస్తున్నాడు, మనల్ని రక్షించుకుంటున్నాడు, మనల్ని ఆ రాజ్యానికి చేర్చుకోవాలని ప్రయాసపడుతున్నాడు. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాయరు. ప్రభు నుంచి మనల్ని ఎవరు ఎడబాస్తారు చెప్పండి? అపవాది. మనల్ని ఎడబాసేది ఎవరు అంటే సాతానుగాడు మాత్రమే ఎడబాస్తాడు. కాబట్టి ఆ సాతానుగాడు మనల్ని ముట్టకుండా, అంటకుండా, ఆ రాజ్యము తీసుకువెళ్ళకుండా ప్రభు ఏం చేస్తున్నాడంటే మన పాపములు బట్టి, అపరాధములు బట్టి తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. రేయింబవళ్ళు ఏం చేస్తున్నాడు? తండ్రి నా బిడ్డ
లేదో తెలిసి తెలియక చేశారు, జారిపోయారు, పడిపోయారు. నా తండ్రి నా బిడ్డల్ని క్షమించండి అయ్యా అని ఎవరిని అడుగుతున్నాడు? అండి? తండ్రిని అడుగుతున్నాడు. ఎవరి గురించి అడుగుతున్నాడు? నా గురించి. మీ గురించి అడుగుతలేదా? మీరు చేయట్లేదా ఏ పాపము? దేవైన దేవుని బిడ్డలమైన మనము ఆయన అంటున్నాడు కదా, క్రీస్తు ప్రేమ నుంచి ఎవరు కూడా నన్ను ఎడమాయను. ఎవరి నుంచి? ఎవరెవరు మనం ప్రేమలో ఉన్నామంట? ఆయన ప్రేమిస్తే మనము కూడా ప్రేమిస్తాము అని ప్రభు ఎంతగానో నిరీక్షణతో ప్రేమతో చెప్తున్నాడు. కానీ మనం వస్తున్నామా? ఆ ప్రేమను మనం పొందుకుంటున్నామా? చెప్పండి అమ్మా. పొందుకుంటలేదు. ఎందుకంటే ఆయనతో సావాసం లేదు, లోకంతోనే సావాసం ఉంది. అవునా కదా? నిజం చెప్పండి. ఎవరితో సావాసం చేస్తున్నామా? లోకంలో ఉన్న అపవాదగాడితో మనం సావాసం చేస్తున్నాం. మన పుట్టుకేందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎలా నిర్మించాడు మనని? ఆయన హస్తాలతో, మాంసంతో, ఎముకలతో, నరములతో, చర్మముతో ఆయన నిర్మించి కప్పాడు. అంత గొప్ప దేవుడు అండి. కప్పాడు. నువ్వు బలహీనురాలు. అందుకే ప్రభు అన్నాడు, స్త్రీలు కానీ బలహీనమైన ఘట్టము. నా బిడ్డలు ఎవరు? బలహీనమైన ఘట్టము. ఆయన చేసుకున్నాడు కాబట్టి మన గురించి ఆయనకు తెలుసు. అవునా కదా? మనకి తెలియదు ఆ సంగతి. ఈ రోజు తెలుసుకున్నాం. మనం ఏం చేయాలంటే, అయ్యో నేను జిగటమన్నాయి, నా ప్రభు నన్ను నిర్మించాడు, అన్ని అవయవాలు వేసి కప్పాడు. ఆయన శక్తితో, ఆయన బలముతో, ఆయన ఆత్మతో మనని ఈ రోజున ఈ విధంగా నిలబెట్టుకుని మనకి ఎంతగానో కాపుదలగా భద్రతగా ఉండి ఆ రాజ్యంకి మట్టి వారమైన మనము ఆ మహిమలోకి తీసుకువెళ్ళాలని ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టలేదా? రక్షణ ఇవ్వలేదా? ఎందుకు మనం నిర్లక్ష్యం చేసి దేవుడికి దూరం అవుతున్నాం బిడ్డలారా? ఎవరన్నా లోకంలో ఉన్నవాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారా? విశ్వాసం కలిగి ఉన్నారా? నా దేవుడు నన్ను నిర్మించడానికి చెప్పగలుగుతున్నారా? ఎందుకు అంటే వాళ్ళని నిర్మించలేదు. అవునా కదా? ఏమా? ఒక క్రైస్తవులు అనబడిన మనమే, పరిశుద్ధులు అనబడిన మనమే, నీతిమంతులుగా ఉన్నవాళ్ళు మనమే. ఆయన చేతులతో నిర్మించుకునే వారు
ఎందుకు రావట్లేదు? ఎందుకు ప్రేమించట్లేదు? మనం ఎక్కడ లోకంలో కలిసిపోయి నరకానికి పోతామేమో అని తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడంటే ఆయన ఏమంటే వాడు చెప్పగలుగుతున్నారా? మా దేవుడు మా కోసం చదవండి. శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను అసహ్యతైనను ఉపద్రవమైనను కష్టమైనను మనలను ఇవన్నీ వచ్చిన మనలను ఎడబాపురా. ఎవరు ఎడబాపురు? ఎవరి నుంచి ఎవరు ఎడబాపురు అంటే యేసయ్య నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాపురు. ఎందుకంటే ఇవన్నీ లోకంలోవి. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ లోకంలో ఉన్నవి. ఇవి మనకు పని చేయవు. ఇవన్నీ మనకి లెక్కలేవు. ఎందుకు? దేవుని ప్రేమ మనల్ని ఏ మాత్రం కూడా ఎడబాయదు అని మరి ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులు 2:3 చదవండి. 2:3 వారితో కలిసి మనమందరము శరీరము మనస్సు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి ముందుకు ప్రవర్తించుచు కర్మ వారి వలె స్వభావ స్థితిగా దైవవ్రతకు వాసులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనం మన అపరాధము చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఏమంటే ఏం చేసామంటే మనం ఈ శరీరముతో మనము ఎన్నో కోరికలు, ఆశలు, పాపము ఏం చేస్తున్నాము? నెరవేర్చుకుంటున్నాం. నేను ముందే చెప్పాను, ఈ శరీరము ఎక్కడి నుంచి తీశాడు? మట్టి కదండి, మట్టి. కాబట్టి ఈ మట్టి అనే ఈ శరీరము పాపానికి పరిగెడుతూ ఉంది. అవునా కదా? అయినప్పటికీ కూడా ఇది కోరికలు తీర్చుకుంటుంది. ఏంటది చెప్పండి? ఏంటిది? శరీరము. దీన్ని దేంతో కంపాడన్నా మనము? మాంసము, నరాలు, ఎముకలు, ఇవన్నీ ఎవరి శరీరం కప్పాడు కదా. కప్పిన శరీరం ఎవరిది? భూమి నుంచి తీసింది జిగట మట్టి. ఇది ఏం చేస్తుంది? కోరికలు లోపల అవయవాలు ఏమండి? ఎవరి అవి? యేసయ్యవి. కాబట్టి అవి ఏ పాపము చేసినట్టు ఎక్కడ మనకి కనిపించలేదు. శరీరము కోరికలు తీర్చుకుంటుందని. అవునా కదా? అందుకే అన్నాడు, నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో, పాపము చేయకుండా చూసుకో. పాపము చేసినా మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమన్నాడు? అయినా ఏం చేస్తున్నాడు ఇక్కడ? మన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. శరీర కోరికలతో, శరీర ఆశలతో, శరీర రీచలతో మనం సచ్చిన వారమై ఉన్నామండి. సచ్చిన వారమై ఉంటే ప్రభు ఏం చేశాడు? ప్రేమతో మళ్ళీ మనల్ని మరి
ప్రేమిస్తుంది. ఆయన ప్రేమలో ఏం లేదండి. స్వార్థము, కపటము ఏమన్నా ఉందా? మనము ప్రేమిస్తే ఏమండి? అబ్బో, మనం ప్రేమించామంటే దాని వెనకాల ఏదో ఉంటుంది. అవునా కదా? భర్త భార్య కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, అత్త మామ, తల్లిదండ్రులు, అన్న తమ్ములు, చెల్లెలు, వాళ్ళంతా కూడా మనలో ఆ ప్రేమ వెనకాల ఒక స్వార్థం ఉంటుంది. కానీ ఏ స్వార్థము లేని ప్రేమ ఎవరిది? జగత్ పునాది వేయక ముందే ఆయన సృష్టించుకున్నాడు, నిర్మించుకున్నాడు. మన పట్ల ఒక ప్రణాళిక కలిగి, మన పట్ల ఏం చేసి ఉన్నాడు? ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదిగో జీవ ఇలా ఉంటాడు, ఆ అమ్మాయి ఇలా ఉండాలి, నా పని ఇలా చేయాలి, నా గురించి ఒక సాక్షిగా ఉండాలి. ఎప్పుడో నిర్మించేసుకున్నాడు. ఆమెకు తెలియదు అసలు. మార్తమ్మ ఇలా ఉండాలి, లేకపోతే పరిమళ ఇలా ఉండాలి, సుశీలమ్మ ఇలా ఉండాలి. ఇలాగా మనందరి మీద కూడా ఆయన ఒక ప్రణాళిక, ఒక సంకల్పము ఉంది. ప్రేమ దేవుని బిడ్డలు, ఆ సంకల్పము, ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? నేను నా చేతులతో నా బిడ్డలు నిర్మించుకున్నాను. ఆ బిడ్డల కోసం రక్తాన్ని చిందించి, ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాను, రక్షణ ఇచ్చి మళ్ళీ కూడా నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడికంటే ఇవన్నీ చేసింది ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాక? చెప్పండి అమ్మా, ఇవన్నీ మన పట్ల చేసింది ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాక? ఇక్కడ 10 మందిమే ఉన్నాం, అయినా విడిచిపెడతాడా? చెప్పండి. చూడండి, మరి ఎవరు ఆమె సారేపతి కాదు, యోహాను సువార్తలో 4లో ఉన్న స్త్రీ ఎవరు? బావి దగ్గరికి వచ్చినాడు. సమరయ్య ఒక్కతే. ఎవరైనా మన ఒక 100 మంది ఉన్నారా? 50 మంది ఉన్నారా? లేకపోతే 30 మంది ఉన్నారా? ఒక్కతే. ఎక్కడున్నామే? బావి దగ్గర ఉంది. ఎవరు వెళ్ళారు? ఎందుకు వెళ్ళాడు? ఏమ్మా? ఆమెను మార్చుకున్నటకు. అర్థమవుతుందా? నేను చెప్పాను కదా, ఆదిలోనే మన పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి సమరయ స్త్రీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్న ప్రభు ఏం చేశాడు? ఆమె దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరినీ పంపించేశాడు శిష్యుల్ని. 12 మంది శిష్యులకి ఏం చెప్పాడు? మీరు ఊర్లోకి వెళ్ళి ఏం తీసుకురండి? భోజనం తీసుకురండి, నేను ఇక్కడే కూర్చుంటాను. మండు టెండ. ఎక్కడ కూర్చున్నాడు? బావి దగ్గర కూర్చున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఎవరి కోసం అండి? ఆ స్థానంలో మనం పెట్టుకున్నాం. నేను అసలు ఆమెది ఎంత గొప్ప ధన్యత అండి. ఊరంతా వెలివేశారు, ఊరంతా కూడా వెలివేశారు. ఆమెతో ఎవరు మాట్లాడరు. అక్కడ బావి దగ్గర నీళ్లు అందరూ తీసుకుంటున్నప్పుడు ఈమె రాకూడదు అక్కడికి. ఎందుకు 12 గంటల సమయంలో వెళ్ళిందని చెప్పండి? అందరూ కూడా పొద్దున్నే నీళ్ళు తెచ్చేసుకుంటారు, మధ్యాహ్నం ఎవరు ఉండరు కాబట్టి అప్పుడు నీళ్ళు చేదుకుందామని ఆ స్త్రీ వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కానీ పూర్వానికి అమ్మ వద్దు, కానీ ఎవరికి కావాలి? ఏమంటే ఈరోజు మనము కూడా ఆశతో, ఆసక్తితో నిన్ను అందరూ వెళ్ళివేశారా? నీతో ఎవరు మాట్లాడతలేదా? ఒంటరిదాన్ని అయిపోయావా? భయపడరు. నువ్వు ఒంటరిగా ఉంటే ఎవరు వస్తారు? ఎవరొస్తారండి? మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆయనే వస్తాడు. హల్లెలూయా! ఆయనే వస్తాడు. ఒక్కదానికి సువార్త ప్రకటించాడు, ఎంతో సేపు కాదు. అమ్మా, నీళ్ళు ఇమ్మని అడుగుతున్నావు కదా, నేను ఇచ్చిన నీళ్లు నువ్వు తాగితే మళ్ళీ దాహం కొనవమ్మా. నీకు ఈ నీళ్ళు ఇవ్వాలంటే నీ భర్త తీసుకురాయింది. సింపుల్ గా చెప్పేశాడు, నీ భర్తని తీసుకురా. ఏం చెప్పింది? అబద్ధం చెప్పిందా? ఏం చెప్పింది? నిజమే చెప్పింది. నిజమే చెప్పింది. ఆ మాటకి ప్రభు ఎంతో సంతోషించాడు, ఆనందించాడు. నా కుమార్తె, నువ్వు నిజమే చెప్పావమ్మా. ఎవరు పండి? ఎవరు చేస్తున్నావా పని?
దేవుడికి ఇష్టంగా ఎవరు ఉన్నారు చెప్పండి? ఆయన అంటున్నాడు, నా బిడ్డలను నేను సృష్టించుకున్నాను కాబట్టి, నా కోరికలో నేను చేసుకున్నాను కాబట్టి, నన్ను ఆత్మతో సత్యముతో నా బిడ్డలు ఆరాధించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎక్కడ ఆరాధిస్తున్నాడు చెప్పండి? ఆత్మతో ఆయనను ఆరాధించి సంతోష పెడుతున్నామా? ప్రార్థన చేయమన్నాడు ఆయన. నేను ఎలా చేశానో మీరు కూడా చేయండి అన్నాడు. చేస్తున్నామా చెప్పండి? నేను పరలోకం నుంచి దిగి వచ్చిన వాక్యాన్ని అన్నాడు. నా వాక్యం చదివి ధ్యానించండి, ఆ ప్రకారం నడుచుకోండి అన్నాడు. చేస్తున్నామా? గుండె మీద చేసి చెప్పుకుందాం, చేస్తున్నామా? మన వల్ల కావట్లేదు. మనము లోకము మన ఆలోచనలన్నీ లోకమే. లోకముతో సావాసం చేస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం. తెల్లారితే ఏం చేస్తాము? తెల్లారితే లేచిన వెంటనే పరిగెత్తిపోవాలి, టైం అయిపోతుంది. గమ్మమ్మ అన్నం కూర వేసుకుని ఆ బాక్స్లో పెట్టి పరిగెడుతుంది. మరి పునరుద్ధాన ఆరాధనకి ఎందుకు పరిగెత్తుకు రావట్లేదు? ఎందుకు 11:30, 12 అవుతుంది? అంటే ఎవరిని ప్రేమిస్తున్నామా? యేసయ్యని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే అలా ఉండము. మనం ప్రేమించట్లేదు కాబట్టి మనకి ఇష్టమైన సమయంలో మరి వస్తుంది. సమరయ్య పాపంలో ఉండకూడదని ఆయనే వచ్చేసాడు. 4 మాటలు చెప్పాడు. ఆమె గ్రహించేసి, ఆమె పాపములు వెంటనే వదిలిపెట్టేసిందండి. వదిలిపెట్టిందా లేదా? వాక్యంలో వదిలిపెట్టేసింది. గుండ అక్కడ బద్దలు కొట్టి వెళ్ళిపోయింది. ఏం చేసింది? గుండ బద్దలు కొట్టేసి. అంటే పాపములు ఏం చేసింది? బద్దలు కొట్టేసింది, తీసేసింది, పాపాన్ని విడిచిపెట్టేసింది. ఎప్పుడు ఊర్లోకి వెళ్ళని ఆమె, నేను ఇంకా పాపము లేదు నాలో, నా ప్రభు నా పాపములు కడిగేశాడు అని ధైర్యంగా వెళ్ళిందాం. ఎక్కడికి వెళ్ళిందండి? అంతకుముందు ఎందుకు వెళ్ళలేదు మరి? పాపం. ఇప్పుడు ఎవరితో ఉన్నారు? పాపము లేదు కానీ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. పాపం ఆమెలో లేదు కానీ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ధైర్యంగా వాళ్ళకి చెప్పడానికి వచ్చి వెళ్ళిపోయింది. ఏమందో తెలుసా? నా పాపముల గురించి నాకు చెప్పిన వాడు, నాతో మాట్లాడిన వాడు అక్కడ ఉన్నాడు. నేను కూడా అబ్బా ఎవరికంటే సాక్ష్యం కలిగి ఉన్నాం మనం. నా పాపముల గురించి చెప్పిన వాడు అక్కడ ఉన్నాడు రండి అని ఊరందరినీ కూడా ఆమె తీసుకెళ్ళింది. ఒక్కటే మనం అనుకుంటున్నాం సంఘంలో నిండా లేరు, స్త్రీలు లేరు, లేదా పురుషులు లేరు, ఏం పోతాంలే. వద్దు బిడ్డ, నీ రక్షణను కాపాడుకుంటాకి, నీ ప్రభుత్వం సావాసం చేయటానికి, ఆ రాజ్యము చేరాలి అంటే ఒకరితో పని లేదు. నేను థామస్ ఉన్నాడని నేను చెప్పట్లేదు, కానీ అతను ఒక్కడే వస్తాడు. ఎంతగా అతను వాక్యం ద్వారా బలపడ్డాడో నాకు తెలుసు. మరి థామస్తో 10 మంది లేదే. 10 మంది వస్తే ప్రార్థన చేస్తాడా? అతను ఆరాధిస్తాడా? నువ్వు నేను ఎందుకు దేవునితో సావాసం చేయట్లేదు? ఏమ్మా, వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఆ స్త్రీ చెప్పిందని కాదయ్యా వాడు అన్నారండి. ఆ స్త్రీ చెప్పిందని కాదు, మేము చూశాము కాబట్టి మీరు ఇక్కడ ఉండండి, బస చేయండి అని ఊరందరూ కూడా ఆయననే అక్కడ ఉంచేసినట్టు మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుడు బిడ్డలమైన మనం, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పాపముల కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమవుతుందండి? మన పాపములు నశించిపోకూడదని ప్రేమతో మనల్ని క్షమించి బ్రతికిస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ప్రేమన దేవుడు బిడ్డలు. ఎంతమంది ఉన్నారు నీకు అనవసరం. అందుకే ప్రభు చెప్పాడు మనం ఇలా అనుకుంటామని. నువ్వు ఒంటరిగా ఉన్నా నన్ను పిలిస్తే వస్తాను, ముగ్గురుగా ఉండి మీరు ప్రార్థన చేసి నన్ను పిలిస్తే నేను మీ వద్దకి వస్తాను. చూడండి, మరి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద మీటింగ్లో ఎంతమంది వాక్యంతో మారుతున్నారు, ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏదో వచ్చి కూర్చుంటున్నారు కానీ ఆత్మీయంగా ఎంతమంది బలపడుతున్నారు. అందుకే అన్నాడు, అనేకులు పిలిచాను నేను. ఎంతమంది పిలిచాను? అనేకులు పిలిచాను కానీ నేను ఏం పంచుకున్నది
కొద్దిమంది. హల్లెలూయా. దాన్ని బట్టి నేను విశ్వాసంతో ప్రభువుని నేను మహిమపరుస్తున్నాను. ఎందుకో తెలుసా, అనేకులు పిలిచాడు, కొద్దిమందిగా ఇక్కడ ఉంచాడు మనల్ని. హల్లెలూయా. ఈ కొద్ది మంది ప్రభుతో సహవాసం చేస్తూ ప్రభు రాకడలో ఎత్తబడాలన్నదే నా కోరిక. కొద్ది మంది అన్నాడు. ఎంతమంది అండి? మరి కొద్ది మందిలో ఉంటావా, అనేక జనంలో ఉంటావా? కొద్ది మందిలో ఉంటే ప్రభు రాజ్యంలోకి చేరుతాము. అనేక జనంలో ఉంటే మనము చేరబండి. లోకంలో ఉన్నారు వాడు, అవునా కదా? లోకంలో ఉన్నారు. మనం ఎక్కడున్నామో తెలుసా? ప్రభు కంచెలో ఉన్నామో. దేవుడికి మహిమ కలుగుగా. ప్రభు కంచెలో ఉన్నాం. ఇది జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. మీ భర్తలకి చెప్పండి, మంచిగా చెప్పి వాళ్ళని నడిపించండి. ఆత్మీయంగా ఇంకా ప్రార్థన చేసుకోండి. ప్రభుతోనే సహవాసం చేద్దాం. యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు, నేను ముగించేస్తాను. ఇంకా ఏమన్నాడో తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినుడుగాక. హల్లెలూయా. అంటే ఈ గొర్రెలమైన మనము ఆయనకి సమీపంగా దగ్గరగా ఉంటే, ఆయన పిలిస్తే ఏం చేస్తాం? చూడండి, దగ్గరగా ఉంటేనే పిలిస్తే వినపడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళకి వినపడుతుందా? వినపడదు. దేవుడు పిలుపుకి పొందుకోరు కదా, వాళ్ళు దూరం అయిపోతారు. కానీ ఎలా ఉండాలి? దగ్గరగా ఉంటే ఆ గొర్రెలు ఏం చేస్తాయంట? ఆయన పిలిచినప్పుడు అవి స్వరము ఆలకిస్తాయి. నా ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. మనం వినాలి అంటే ఇగో ఇక్కడే ఉండాలి, చిన్న మందిగానే ఉండాలి. ఏమా, ఒక 100 మంది సంఘంలో పెట్టాము, ప్రభు అక్కడ కూడా పిలుస్తాడు. వినపడుతుందా? ఏం చేస్తాము? వినపడలేదు కాబట్టి ప్రభు మనకి ఏం చెప్పాలో మనం దాన్ని కోల్పోతాం. కోల్పోతే మన దగ్గర ఉన్నవాళ్ళు విన్నవాళ్ళు ఏం చేస్తారు? ఆ గొర్రెలన్నీ కూడా ప్రభు దగ్గరికి చేరుతాయి. అయ్యా చిత్తమయ్యా, మేము ఉన్నామయ్యా, చెప్పండి అయ్యా అంటాయా గొర్రెలు. కాబట్టి ప్రేమల దేవుడు మనం ఎలా నిర్మించబడ్డాం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరమంట? మనం ఎవరమంట? మట్టి వారము. ఈ మట్టి అయిన శరీరం ఏం చేస్తుంది? కోరికలు తీర్చుకుంటుంది, ఆశలు తీర్చుకుంటుంది, పాపం చేస్తుంది. అయినా వదిలిపెట్టేశాడా? మరణానికి వదిలిపెట్టేశాడా మనల్ని? లేదు. ప్రేమతో మనల్ని బ్రతికిస్తున్నాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని సరిచేస్తూ, ప్రతిరోజు కూడా సరిచేస్తూ, సిద్ధపరుస్తూ త్వరగా రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకి దగ్గరగా వెళ్దాం. దగ్గరగా వెళ్ళటం అంటే ఏంటి? ప్రార్థన చేసుకుంటాం, ఆరాధన చేసుకుంటాం. అమ్మా ఒకసారి చదవండి మాట. ఏము గ్రంథం 27. నిజమే కదా, ఆయన సిద్ధపడుతున్నాడు. ఎవరి గురించి? రేపు గురించి. రేపు పనికి వెళ్ళాలి, రేపు సంపాదించాలి, డబ్బు సంపాదించుకోవాలి. చింతపడుతున్నాం. కానీ ఏమంటున్నాడు? రేపటి గురించి నువ్వు చింతపడు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, మన కోసం చింతపడతాకి ఎవరున్నారు? ఏమ్మా, మన కోసం ఎవరు చింతపడతారు? ఎక్కడ ఉంటారు చూడండి. చింతపడద్దు ఏ విషయంలో కూడా. ఒక్క విషయంలో చింతపడాలి. ఏంటో తెలుసా? నేను ఇంకా సిద్ధపడ్డానా లేదా? నేను ఇంకా నూతనంగా సిద్ధపడి నా ప్రభువుని చేరుకుంటానా లేదా? ఆయన స్వరము నేను వింటానా విననా? నేను లోకము నుంచి వేరుపరచబడాలి, చీకటి నుంచి వేరుపరచబడాలి, ఈ కోరికలు ఆశల నుంచి నేను వేరుపరచబడాలని ఈ చింతతో ప్రభువుని మనము సమీపంగా ఉండాలని దేవుడు వాక్యం చదివిస్తుంది. చూడ బిడ్డ చదువు, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎందుకు చింతిస్తున్నావు? నేను లేనా? ఏమంటాడంటే, నేను లేనా మీ గురించి చింతపడతాకి అని మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమని దేవుడు. కాబట్టి మనము ఎవరి కోసం బ్రతకాలి? ఎవరు సృష్టించారు, ఎవరు నిర్మించారో ఆయన కోసమే మనము బ్రతకాలి. ఆయన కోసమే. కనపడ్డదండి మీకు?
ప్రియమైన దేవుని బిడ్డరా, భర్తని నడిపించుకుంటానికి ప్రార్థన చేయండి, బిడ్డల్ని నడిపించుకుంటానికి ప్రార్థన చేయండి. మనం ఇక్కడ వారం కాదు, మనం ఇక్కడ వారమా కాదు, అక్కడ వారం. మనం ఎక్కడ వారము, అక్కడ వారం. దానికోసము శ్రమ పడదాం, సిద్ధపడదాం, ప్రయాసపడదాం. ఏమండి, మనం లోకస్తులతో సహవాసం చేయొద్దు, కానీ ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. దేవుడి బిడ్డలతో సహవాసం చేసి మన పరిశుద్ధులుగా మనం జీవించడానికి, నీతిగా యథార్థంగా. సమరయ్య ఏం చెప్పింది? సత్యమే చెప్పింది. ఆమె రక్షింపబడ్డది, పాపాలు కడగబడ్డాయి. ఒక ఊరు కూడా ఆమె సాక్ష్యం మార్చబడ్డది. కాబట్టి మనం అందరం కూడా దేవుని దగ్గర నేను ఇంకా మారాను, నాలో ఉన్నవన్నీ కూడా తీసివేసుకుని ఆయన రక్తంలో కడుక్కొని ప్రభువుకి సమీపంగా ఉంటా, ఆయన స్వరం వింటాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. ఈ మాత్రము దేవుడు దీవించి ఆశీర్వదించాలి.